ఈ మధ్య కాలంలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఒకప్పటి రోజులు ఇప్పుడు లేవు. పూర్తిగా మారిపోయాయి. అప్పటి జీవితానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. కానీ చాలామంది అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ బాధపడిపోతూ ఉంటారు. అలాంటి రోజులు తిరిగి రావాలి అని. అలాంటి రోజుల దగ్గరికి మనం వెళ్ళలేం, కానీ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలాంటి జ్ఞాపకాలను గుర్తు చేయడానికి మన ముందుకు వచ్చింది. అది 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్. ఈ టీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఆదిత్య హాసన్ డైరెక్టర్గా యాక్టర్ శివాజీ ఈ సిరీస్లో నటిస్తుండడం విశేషం. బిగ్ బాస్ తర్వాత శివాజీ చంద్రశేఖర్ అనే తండ్రి పాత్రలో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ఈ సిరీస్ విషయానికి వస్తే శివాజీ చంద్రశేఖర్ గాను, వాసుకి రాణిగా, మౌలి రఘుగా, వాసంతిక దివ్యగా, రోహన్ ఆదిత్యగా, ఇలా ఎవరి పాత్రలకు వారు న్యాయం చేసే విధంగా వారి నటనతో సిరీస్ మీద మంచి హైప్ను పట్టుకుని వచ్చారు. ఇక ఈ సిరీస్ విషయానికి వస్తే చంద్రశేఖర్ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్. ఆయన భార్య వాసుకి, వారికి 3 పిల్లలు రఘు, దివ్య, ఆదిత్య. ఇక చంద్రశేఖర్ క్యారెక్టర్ విషయానికి వస్తే ప్రతిదీ కూడా లెక్క పెట్టుకుని ఖర్చు చేసే మనస్తత్వం కలవాడు. పిల్లల చదువుల విషయంలో కూడా అంతే. రఘు, దివ్య బాగానే చదువుతున్న చిన్న కొడుకు ఆదిత్యకు మాత్రం చదువు అప్పదు. 10వ తరగతి చదువుతున్న రఘుకు జిల్లా ఫస్ట్ ర్యాంక్ వస్తుందా రాదా? ఆ రికార్డును రఘు సాధించాడా లేదా? రఘు క్లాస్మేట్ అయిన సుచిత్ర రఘుకి మధ్య ఏం జరిగింది? మధ్యతరగతి కుటుంబంలో పెద్దల పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ర్యాంకుల కోసం ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలపై ఎలాంటి ఒత్తిళ్లు ఏర్పడుతున్నాయి? వాటిని తట్టుకోలేక పిల్లలు పడే మనోవేదన ఎలాంటిది? ఫోన్లు లేని అప్పటి రోజుల్లో పిల్లలు ఏ విధంగా ఉండేవారు? ఎలాంటి ఆటలు ఆడుకునేవారు? అప్పటి రోజుల్లో పిల్లల మధ్య ప్రేమ అనుబంధాలు ఏ విధంగా ఉండేవి? తెలియాలంటే తప్పకుండా ఈ సిరీస్ని చూడాల్సిందే. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం, కౌమార దశ మంచి అనుభూతులను ఇస్తాయి. ఇప్పుడంటే మన చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది. గత 20 సంవత్సరాల కిందట పరిస్థితులు ఇలా లేవు. ఒకరినొకరు పలకరించుకోవాలంటే ల్యాండ్ ఫోన్లు, గ్రీటింగ్ కార్డులు, ఉత్తరాలు తప్ప వేరే ఆప్షన్ లేదు. మన ఇంటికి బంధువులు వచ్చినా లేదా పిల్లలు బంధువుల ఇంటికి వెళ్ళినా పండగే అని చెప్పాలి. అప్పటి ఆటలు, అప్పటి రోజులు, అప్పటి మనుషుల యొక్క మనస్తత్వాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అప్పటి మధురమైన అనుభూతులు, 90s పిల్లల జ్ఞాపకాలను అంతే అందంగా తెరపై డైరెక్టర్ ఆదిత్య హాసన్ చూపించాడు. 6 ఎపిసోడ్స్ కలిగిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే 90s పిల్లలకి అయితే ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పటికీ సిరీస్ మంచి టాక్తో 80 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్తో ముందుకు దూసుకుని పోతుంది.